సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథికి సొంత నియోజకవర్గం నూజివీడులో సొంత పార్టీ నుంచి అసమ్మతి సెగ పెరుగుతోంది. వైసీపీ నుంచి వచ్చిన పార్థసారథికి పాత అనుచరగణం ఉండటాన్ని తెలుగు తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన ఎంతగా సర్దుకుపోదామని ప్రయత్నిస్తున్నా పని కట్టుకొని వ్యతిరేక ప్రచారం చేయడం పెరుగుతూనే వస్తోంది. ఇప్పుడు ఆ ప్రచారం మరింత ముదిరి రాజీనామాలతో పార్టీ అధిష్టానం మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం మొదలైంది. ఈ వ్యవహారం అంతా అధిష్టానానికి తెలియకుండానే జరుగుతోందా అనే అనుమానం పెరుగుతోంది. తండ్రి రెడ్డయ్య యాదవ్ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా 2 సార్లు వైసీపీ, టీడీపీ నుంచి ఒక్కోసారి గెలిచారు కొలుసు పార్థసారథి. 2019లో వైసీపీ నుంచి గెలిచినప్పుడు, 2024లో టీడీపీ నుంచి గెలిచినప్పుడు మంత్రి కావటం ఆయన ప్రత్యేకత. అయితే ఆయనను టీడీపీలో ఒక వర్గం ఇప్పటికీ వైసీపీ మనిషిగానే చూస్తే ఏమాత్రం అవకాశం దొరికినా ఆరోపణలు గుప్పించడానికి వెనకాడటం లేదు. గౌతు లచ్చన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైసీపీ నాయకుడు జోగి రమేష్తో కలిసి వేదిక పంచుకోవటం మీద టీడీపీ అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేసినప్పటి నుంచి పార్థసారథి కొంత